3 digit divided by 1 digit, 0 at 1's place. Read the problem. 420 divided by 3. Dividend ఎంత? 420. రాసుకో. 420 రూపీస్ ని ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? 3 members. డివైజర్ ఈస్ 3. చెప్పం ఎంతమందో నెంబర్ చెప్పు. 1 3. ఈ 3 మెంబర్స్ కి డబ్బులు పంచాలి. బ్యాంక్ డబ్బులు తీసుకొని రా. బ్యాంక్ ఈ కంపాస్ బాక్స్ లో ఏమనుకుంటావు? 100 టెన్స్ దేని వాడతావు? పెన్సిల్స్. వన్స్ కింద మార్బుల్స్. ఎన్ని 100 తీసుకోవాలి? 400 తీసుకో. 100 ఈజ్ 4. అది 100 చైర్లో పెట్టుకో. నెక్స్ట్ టెన్స్ ఏం తీసుకోవాలి? 2 టెన్స్ ఇవ్వమ్మా. అది ఏ చైర్లో పెడతావు? టెన్స్లో. వన్స్ ఏం తీసుకుంటావు? 0 తీసుకో. ఇక్కడ పెట్టావు. వన్స్ ప్లేస్లో ఏముంది? 0. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ప్రతి ప్లేస్ లో ఉన్నవి పంచాలి. దీంట్లో ఉన్న ఎన్ని? దీంట్లోనే 4 పంచాలి. దీంట్లో ఉన్న 2 పంచాలి. దీంట్లో ఉన్న 0 కూడా పంచాలి. అది ఈ లెక్కలో స్పెషల్. ఫస్ట్ ఏ ప్లేస్ నుంచి పంచుతావు? 100 ప్లేస్ ఏముంది? 400 తీసుకోండి రా. 100 ప్లేస్ లో ఉన్న 400 తీసుకొచ్చి పంచుతాండి. ఈమెకొకటి, ఈమెకొకటి, ఈమెకొకటి. ఇంకేనా మిగిలే? ఒక 100 ముగ్గురికి ఎలాగిస్తావు? ఇవ్వగలుగుతావా? తర్వాత చిల్ల మారుద్దాం కానీ ఇవ్వగలుగుతావు. ప్రస్తుతానికి ఇవ్వలేవు. దాన్ని ఎట్లా పంచి తర్వాత చూద్దాం. ఆ చైర్లో పెట్టే 100 ప్లేస్లో పెట్టే. ఇంకా డివిజన్ కంప్లీట్ కాలేదు 100 ప్లేస్లోని. ఓకేనా? దాన్ని ఇప్పుడు ఫామ్లో చేసి చూపించు. ఒక్కో చైర్ 2 వచ్చి 100s. ఒక్కో చైర్ వచ్చిందని ఏమంటావు? కోషెంట్లో 1 రాసుకో. 3 1 జా 3. 400లో 300 ఇస్తే కాబట్టి ఏ సింబల్ వాడావు? 200 మిగిలే. 100 మిగిలేదు. మిగిలేదా? ఇక్కడ దా. 100 మిగిలింది. మిగిలేదా? ఆ 100 తీసుకో. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేద్దాం. 100ని ముగ్గురికి ఎట్లా పంచుతావు? చిల్లర మార్చాలి. చిల్లర మార్చినప్పుడు ఇది ఎవరికి ఇస్తావు? టెన్స్ ప్లేస్కి ఇచ్చేస్తే ఆమె ఒక 100 తీసుకొని ఎన్ని టెన్స్ ఇస్తావు? 10 టెన్స్ లెక్క పెట్టాయి. రెడీగా ఉన్నాయా? ఇది ఎక్కడ పెడతావు నువ్వు? వీటిని 10 చైర్లో పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అప్పుడు 10 + 2 ఎంత అవుద్ది? 12. అక్కడ పెడే 12 ఎట్లయింది? డివిడెంట్లో చూపించు నాకు. ఇక్కడ ఆల్రెడీ 4లో 3 పోతే 1 రాస్తావు. డివిడెంట్లో 2 రాసుకో. ఎంత అయింది? ఇక్కడ 12 టెన్స్ ఉన్నాయి. లేవు అక్కడ? ఇప్పుడు 12 టెన్స్ని పంచాలి. తీసుకెళ్ళి పంచి 100 ప్లేస్లో పంచాం. ఖాళీ అయిపోయాయి. 10th ప్లేస్లో ఉన్న 12 టెన్స్ పంచుతండి. ఈయన ఒకరికి అయిపోయా? ఒకరికి ఎన్ని వచ్చాయమ్మా? 4 వచ్చాయి. నీకు 4 నీకు ఓకే. దానికి ఎక్కడ రాసుకోవాలి మనం? కోషన్ రాసుకో. అప్పుడు 3 4 ఎంత? 12. ఒక్క నిమిషం ఆగితే చెప్తాను. 12 ఎట్లా వచ్చింది? డివైజర్ ఉన్న 3ని కోషెంట్ ఉన్న 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. లేదా రిపీటెడ్ ఎడిషన్ ద్వారా. నీకు ఎన్ని ఉన్నాయమ్మా? ఇది 2 ఉన్నాయి. ఎన్ని టెన్స్ వచ్చాయి? 4 + 4 ఎంత? 8 + 4 ఎంత? అట్లా ఎడిషన్ చేసిన 12 వస్తాయి. ఈ 12 టెన్స్లో 12 టెన్స్ ఇస్తావు. అదే సింబల్ వాడాలి. మైనస్. అప్పుడు ఎన్ని టెన్స్ మిగిలితే నీకు? 12 పోతే ఎంత? 0 టెన్స్. అవునా కదా? 0 టెన్స్. సో 100 ప్లేస్ పంచావు. 10th ప్లేస్లో పంచావు. ఇప్పుడు అసలు అద్భుతం ఎక్కడే ఉంది. 1's ప్లేస్లో ఏముంది? 0 దించుకో. ఇక్కడ డివిడెండ్లో ఉన్న 0 దించుకో. ఇప్పుడు ఈ 0ని చూడమ్మా, ప్రతి ప్లేస్లో నెంబర్ని పంచాలి. అక్కడ 4 ఉన్నా పంచాలి, 2 ఉన్నా పంచాలి, 0 ఉన్నా కూడా పంచాలి. ఇప్పుడు 0 1స్ని ముగ్గురికి ఎట్లా పంచుతాం చెప్పండి ఎవరైనా? సరే కూర్చోవాలి. 0 1స్ని ముగ్గురికి ఎట్లా పంచుతాం? 0 1స్ని ముగ్గురు పంచగలుగుతామా? అసలు లేని వస్తువులు ఎలా పంచుతావు? అసలు వస్తువులే లేవు. ఎట్లా పంచుతావు? పంచగలుగుతా లేవా? ఆ భావన ఏమంటాం? 0 భావన. ఏమీ లేని భావన 0 భావన. నా దగ్గర 0 కార్లు ఉన్నాయంటే అర్థం ఏంటి? కార్లు ఏమీ లేవు. పంచలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ 0 అనే భావనని ముగ్గురికి పంచినట్టు చూపించాలి. దాన్ని ఏమంటాం? 0 భావన. 0 ఇక్కడ 0 తీసుకెళ్ళిపో. అది ముగ్గురికి పంచాలి.
ఏమీ పంచట్లేదని భావనే జీరో బాగుంది. నీకు ఎంత వచ్చింది? నీకెంత వచ్చింది? నీకెంత వచ్చింది? ఆ జీరో అక్కడ రాసుకో. 3 zeros 0. సో రిమైండర్ ఎంత? కోషంట్ రాసుకో. ఇప్పుడు ఈలోపు ఎవరైనా చెప్పవచ్చు, ఈ జీరోకి ఈ జీరో మధ్య తేడా ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పవచ్చు. ఎవరు సారు? చెప్పమ్మా. అదేమో డివిజన్ చేసినది, అదేమో రిమైండర్. అదే అడుగుతారు. అది డివిజన్ చేసిందట, అది రిమైండర్. దాంట్లో ఏమన్నా చెప్పరా? డివిడెండ్ నుంచి తెచ్చుకున్న జీరో అంటే ఇంకా పంచవలసిన జీరో, పంచలేకపోయినా పంచుతున్నట్టుగా చూపించే జీరో భావన కలిగిన జీరో అది. కిందది మిగిలిన జీరో. అందరికి 0 0 పంచేయక మిగిలిన జీరో, దానే రిమైండర్ అంటాం. ఈచ్ వన్ గెట్ ఎంత? ఎంతవరకు ఎంత వచ్చింది? దాన్నే కోషంట్ అంటాం. వచ్చిందో చూద్దాం. నీకు ఎంత వచ్చిందమ్మా? ఇదేమో 100 4 10s 100. నీకెంత వచ్చింది? నీకెంత వచ్చింది? దట్ ఈస్ కోషంట్. ఇంకా మిగిలినవన్నీ అది రిమైండర్. ఓకేనా?